హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన గార్డెన్లో గోరుచిక్కుళ్ళు హార్వెస్ట్ చేసుకుందాం. చాలాసార్లు కోస్తుంటే అలా వస్తూనే ఉన్నాయి మా గార్డెన్లో గోరుచిక్కుళ్ళు. అయితే ఒకసారి వేసుకుంటే చాలు, ఇవి మనకి అలా కంటిన్యూ వస్తూనే ఉంటాయి. చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. గుత్తులు గుత్తుల కింద ఎలా వచ్చేసాయి చూడండి, చాలా కాయలు వచ్చాయి అన్నమాట. ఇలా మనం ఆర్గానిక్గా పెంచుకొని చక్కగా రోజు వచ్చి కూరగాయలు కోసుకుని తింటుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అసలు కొన్ని కాయలు వచ్చినా చాలు మన గార్డెన్లో కోసుకుంటే అలా ఇలా పళ్ళెం పళ్ళెండి వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి ఎన్ని కాయలు అలా అసలు ఒక్క చెట్టు సరిపోతుంది మనకి కూరకి. అలా 10 చెట్లు వేసుకుంటే బోల్డన్ని కాయలు వస్తాయి. మన చుట్టుప్రక్కల వాళ్ళకి కూడా ఇచ్చేలాగా వస్తాయి అన్నమాట. అంత కాపు వచ్చింది మాకు గోరుచిక్కుడైతే. ఈ చెట్లు అయితే మే నెలలో పెట్టాను గోరుచిక్కుళ్ళు. తర్వాత నుంచి అది కాపు వచ్చిన దగ్గర నుంచి కాస్తూనే ఉంది. చాలాసార్లు కోసాను. ఇవైతే ఇలా కంటిన్యూ వచ్చాయి. ఇప్పుడు కూడా వర్షాలు పడిన తర్వాత ఈ చెట్లు అయితే వాడిపోయాయి. దాని తర్వాత ఎక్కువ కాయలు వచ్చాయన్నమాట. చూడండి, రోజు కొంచెం కొంచెం కోస్తున్నాను. వేళ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వీడియో తీద్దామని మీకు చూపిద్దామని ఇది వీడియో తీసాను అనమాట. చూడండి, చెట్టు నిండా గుత్తుల కింద కాసాయన్నమాట చెట్లు. ఇవి వర్షాలకి గొంగళ పురుగులు పట్టేసి ఆకులని చూడండి ఎలా కన్నాలు అయిపోయాయో. కొన్ని రోజులు నేను ఈ కాయలు కొయ్యడానికి భయపడ్డాను అనమాట. కొయ్యలేదు కూడాను, చాలా రోజులు వదిలేసాను. దాని తర్వాత చాలా ఎక్కువ వచ్చాయి. ఇంకొంచెం కొంచెం కోసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి చెట్ల నిండా ఎలా చాలా క్రాప్ వచ్చిందనమాట. అసలు ఒక్కసారి ఇది కాయడం మొదలుపెట్టిందంటే కంటిన్యూ వస్తూనే ఉంటాయి గోరుచిక్కుళ్ళు అయితే. ఇవైతే చిన్నప్పుడే కొమ్మలు కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకుంటూ ఉంటే చెట్లు కొంచెం చిన్నవి అవుతాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద, నాకు 2 ఇంతలు అవ్వాయి అన్నమాట. చూడండి చక్కగా ఇలా గుత్తుల కింద వచ్చాయి. అసలు అన్నీ అలా గుత్తుల కింద కాస్తాయి అన్నమాట. గోరుచిక్కుళ్ళు ఇలాగా కాస్తాయి కదా. ఆకైతే చూడండి ఎలా కన్నాలు అయిపోయాయో. ఇప్పుడు ఎండల వల్ల పురుగులు లేవులండి, అన్నీ పోయాయి. మొన్న వర్షాలకి చెట్లు కూడా పాడైపోయాయి అన్నమాట. తర్వాత మామూలుగానే వచ్చేసాయి. చాలా కాయలు వచ్చాయి ఇవైతే. చూడండి పళ్ళెముడు కాయలు వచ్చాయి అన్నమాట. బోల్డ్ కాయలు వచ్చాయి. వీటికి ఇక్కడ ఎండ ఎక్కువ తగులుతుంది కదా, అందుకని ఇవి కాయలు ఎక్కువ వస్తున్నాయి. ఈ గోరుచిక్కుడ కాయల్లో చాలా ఫైబర్ ఉంటుందంట, చాలా మంచిది మనకి ఆరోగ్యానికి. ఇది పిల్లలు ఎక్కువ తినరు కదా, తినడం వల్ల ఇది కొబ్బరి వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ గోరుచిక్కుడుకాయలు చాలా మంచివట. ఇలా మన గార్డెన్లో పండినవి మందు లేకుండా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. పళ్ళెం నిండా కాయలు వచ్చాయన్నమాట, అంత బాగా కాసింది. చెట్లు అయితే చాలా పెద్ద అయిపోయి వెతకకుండా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకుంటూ ఉంటే కింద నుంచి కొమ్మలు ఎక్కువ వచ్చి కిందే కాస్తాయి అన్నమాట. వర్షాలు పడిన దగ్గర నుంచి నాకు చాలా చెట్లు చచ్చిపోయాయి అన్నమాట. గార్డెన్లో మిరప చెట్లు ఇవన్నీ నేను ఈ మధ్యన అందుకే గార్డెన్ పెట్టట్లేదు, మీకు సరిగ్గా లేదు. ఇవన్నీ తీయించేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుందామని పెట్టలేదన్నమాట. చూసారా ఇంకా అక్కడక్కడ గొంగళ పురుగులు ఉన్నాయి. గార్డెన్ అంతా అవే వచ్చేసాయి. చాలా భయం వేసేది మాకు గార్డెన్లోకి రావాలంటే, అందుకనే నేను కూరగాయలు కూడా కొయ్యలేదు. చూడండి ఇలా ఆకులు వెనకాల పట్టేసాయి అన్నమాట. చూడండి ఇవన్నీ ఇలా ఆకులతో పాటు తీసేసి ఇలా చేసేయాలి, చంపేయాలన్నమాట. అవి ఏ మందులు లేకుండా ఇలా కూరగాయలు పెంచుతాను నేను. ఇప్పుడు వంగ మొక్కలు ఇవన్నీ కూడా వేసాను. నెక్స్ట్ మీకు చూపిస్తాను కొంచెం ఎదిగిన తర్వాత. మిరపకాయలు, మందార పువ్వులు, మన గార్డెన్లో మందార పువ్వులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వాటికి కూడా నేను కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసి అన్నిటికీ అవే వేసి పెంచుతాను ఆర్గానిక్గా. ఓకే ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఆర్గానిక్గా పెంచిన గోరుచిక్కుడుకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.